सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम नमः शिवाय। हर हर महादेव शंभो शंकर नारायण हरि। అయితే ఈరోజు మనము ఎంచుకున్నటువంటి టాపిక్ తపస్సు, సాధన అంటే ఈ ముక్తికి మోక్షానికి సంబంధించిన సాధన. దాని కొరకు మనం ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తే దాన్ని చేరగలుగుతాము అన్నది ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. సాత్విక, రాజస, తామస గుణాలు ఇవి అందరికీ తెలిసిన విషయాలే. సాత్విక గుణము సత్వగుణానికి సంబంధించింది, శ్రేష్టమైనటువంటిది. తామస గుణం అంటే తమో గుణానికి సంబంధించింది, కేవలము అది అంధకారము, తర్వాత అజ్ఞానము. కొంత ఇంకా చెప్పాలంటే, వివరంగా చెప్పాలంటే దాని ద్వారా కొన్ని సాధనలు సిద్ధిస్తాయి, తొందరగానే సిద్ధిస్తాయి, సిద్ధించాయని కాదు. కానీ మార్గం మాత్రం తామస గుణానికి సంబంధించి హిరణ్యాక్షాదులు, రావణాసురుడు, తర్వాత కుంభకర్ణాది కొంతమంది చేసినటువంటి రాక్షసులు చేసినటువంటి సాధన ఉన్నది. అయితే మనకు ఆ పూర్వీకులు చేసినటువంటి అటువంటి సాధనలే ఇప్పుడు అవసరమా, లేకుంటే సాత్విక సంపదను సృష్టించేటువంటి సాత్విక గుణాన్ని కలిగినటువంటి సాధన అవసరమా? ఏది అవసరం అనేది మనకు ఒక సమస్య, ప్రశ్న. ఇప్పుడు రాజస, తామస గుణాలు రెండు కూడా కొంత శ్రేష్టమైనవి కావు. కొంతవరకు రాజస గుణం పర్వాలేదు, కానీ తామసం అయితే ఇంకా అజ్ఞానంలో పడేస్తుంది, ప్రజలను అయోమయంలో తీసుకెళ్ళి పూర్తిగా అంధకారంలో తోసేస్తుంది. కలియుగానికి అది సూటబుల్ కావచ్చు, కానీ నీవు ముక్తి మోక్షం వరకు నీవు రీచ్ కాలేవు ఆ సాధన ద్వారా. ఎట్లా? ఉదాహరణకు అమృతం ఉంది, పాలు ఉన్నాయి. పాలు తాగితే వచ్చే గుణం ఏందో అందరికీ తెలిసిన విషయమే. అట్లే దానికి సమతుల్యంగా అది కూడా చెట్టుపాలే. ఏది? తాటికల్లో, ఈతకల్లో, లేకుంటే మద్యము, సారాయో, బీరు, బ్రాండీ, విస్కీ, ఇవన్నీ ఇవి కూడా తాగడానికి దేవతలు సృష్టించుకున్నదే. అదేం పెద్ద విశేషంగా ఎక్కడి నుంచో వచ్చింది, ఏదో లోకం నుంచి వచ్చింది కాదు, ఎవరో తయారు చేసింది కాదు, మనం తయారు చేసుకున్నదే. అయితే దాంట్లో ఉండే దానివల్ల వచ్చే గుణాలు వేరు, ఆ గుణాల వల్ల వచ్చే సమస్యలు వేరు. కళ్ళు తాగిన వాడు వాడి చేతికి ఏదైనా పదార్థం ఇస్తేనంటే అది చిందులేసి ఉన్నదంతా భూమి పాలు చేస్తుంది, నేలపాలు చేస్తుంది. అదే ఆ కళ్ళు తాగిన కోతి కనుక నిప్పు దొక్కితే ఇంకా చిందులేయడం ఇంకా ఎక్కువవుతుంది. అదే పాలు తాగినటువంటి వాడు ఉండేది ప్రశాంతత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, శరీరం, ఇంద్రియాలు అన్నీ ఒక స్థితిలో ఉంటాయి. రాజస, తామస గుణాలు దరిచేరకుండా సాత్విక గుణ సంపన్నులై ఉంటారు. బుద్ధి ప్రశాంతతకు వస్తుంది, జ్ఞానాన్ని కలిగజేస్తుంది. దాంట్లో ఉన్నాయి దివ్యగుణాలు ఉన్నాయి, ఎందుకంటే అందులో ఆ పాలలో ఆ గుణం ఉంది కనుక. రాజస గుణంకి సంబంధించింది రజో ప్రవృత్తిని కలిగజేస్తుంది, హింసకు దారితీస్తుంది, చివరకు అధోగతి పాలవుతారు. అది కూడా ఆధ్యాత్మిక తత్వంలో పూర్తిగా సంపూర్ణంగా చివరిదాకా వాడు చేరలేడు. అందుకే రాజస, తామస గుణాలకు సంబంధించిన సాధనల వల్ల ముక్తి మోక్షం లభించడం కష్టసాధ్యమైన విషయము. అది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో పాటిస్తున్నది మాత్రం ఎక్కువ మటుకు మా దృష్టికి వచ్చినంత తామస గుణాన్ని కలిగజేసేటువంటి సాధనలు ఎక్కువ కనబడుతున్నాయి, అక్కడక్కడ వినిపిస్తున్నాయి, చూస్తున్నాము. అది నిజమైన సాధన కాదు అని అందరికీ తెలుసు, తెలిసి కూడా దాన్నే పాటిస్తున్నారు, దాన్నే నడిపిస్తున్నారు. అందుకు ఋషులు మునులు ఏదైతే సాధనలు చేసిండ్రో
ఆ సాధనలను అనుసరించి ఆ మార్గంలో నడిస్తే మీకు నిజమైనటువంటి సిద్ధి లభిస్తుంది. అష్టసిద్ధులు అష్టాదశ సిద్ధులు వాళ్లకు లభిస్తాయి. కానీ పరిశుద్ధమైనటువంటి జ్ఞానం ఉంటుంది కనుక వాడు దుర్వినియోగం చేయడు, రాక్షసునిగా మారడు. దేవతగా వాడు ప్రకాశిస్తాడు, 10 మందికి ఉపయోగపడతాడు, లోకానికి ఉపయోగపడతాడు, ఆ జగత్తుకు కూడా ఆ వాడి సాధన వాడి తపస్సు ఉపయోగపడుతుంది. ఆ రూట్లో పోతే మీకు లోక కళ్యాణం జరుగుతుంది తప్ప రాజస తామస గుణాలలో వెళ్తే లోక కళ్యాణం సిద్ధించదు కదా. తామస గుణం చేత ఇంకా రౌద్రము, రుద్రావతారము, తాండవము, చివరికి రాక్షస రాజ్యము, చివరికి అధోగతి పాలయ్యి ఒకరికొకరు కొట్టుకొని సచ్చే సమయం వస్తుంది తప్ప నిజమైనటువంటి ప్రశాంతత, స్వర్గతుల్యమైనటువంటి భూలోకం కాలేదు, సృష్టించలేము. ఇప్పుడు ఈ భూమి పైన ఈ మన ఆధీనంలో ఉన్న భూమే, మన ఊరే, మన దేశమే, మన రాష్ట్రమే, మన ఇల్లే, మనమే గురువులం అనుకుందాం. ఏది చేపడితే మనకు బాగుంటుంది, ఏది చేపడితే మన ముందు తరాలు పురోభివృద్ధిని సాధిస్తాయి, ఏది చేపడితే వాడు పురోగమిస్తాడు, ముందుకు సాధిస్తాడు అనేది ప్రశ్న. అది మనమే నిర్ణయం చేసుకోవాలి, ఎవరో కాదు. నీ సంతానానికి నీవే ఉపదేశిస్తున్నట్టు నీవే గురువు. ఎవరో గురువులు కాదు, ఇక్కడ గురువులు ఎవరో ప్రత్యేకంగా రారు. నీ ఇంట్లోనే పుట్టాలి ఒకడు గురువు. ఆ గురునానక్ కనుక ప్రతి కులంలో నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఒక టీంను తయారు చేసి వాళ్ళకు యుద్ధ విద్యలు నేర్పించి అన్నీ చేసి ఆ మత రక్షణ కొరకు ఏ విధంగా స్థాపన చేసిండో వాళ్ళకు సాధనను కూడా ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. అప్పుడు ప్రకృతి కూడా సహకరించింది, పరమాత్ముడు కూడా సహకరించిండు. అట్లా ఒక గురువు అయి నిలిచిండు. అట్లా చేయలేమా? అందరం కలిస్తే చేయలేమా? అందరం కలిసి కట్టుగా ప్రయత్నిస్తే సాధ్యం కాలేదా? అది శుద్ధ సాత్వికమైనటువంటి దేహాన్ని సృష్టించలేమా? అందరూ దేవతా తుల్యులు కావాలని కోరిక లేదా? అందరికీ ఉన్నది. అమృతభాండం కావాలని ఎంతమందికి లేదు? రాక్షసులే దానిపైన వైపు మొగ్గు చూపి ఆ స్వరూపాన్ని మార్చుకొని తలలు ఖండించుకొని ఇప్పటికి కూడా ఆ సూర్యచంద్ర గ్రహణాలుగా వాళ్ళు మిగిలిపోయినరు ఆ ఇద్దరు రాక్షసులు. అంటే అమృతానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, మృతం లేనిది అమృతం. అయితే ఇక్కడ అమృతం అంటే అమృత భాండము రావాలంటే ఎక్కడి నుంచో రాదు, నీలోనే ఉత్పన్నం అవుతుంది. దాన్ని స్వీకరిస్తే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ దేవతలైనా సరే నీకు తల ఒగ్గగలిగిన శక్తి నీవు సాధించగలుగుతావు. అటువంటి స్థితిని పొందాలంటే నీవు నీ సాధనను సరి అయినటువంటి సాధనలో, సరి అయినటువంటి మార్గంలో, సరి అయినటువంటి ఈ అమృతతుల్యమైన బాటలో, అంటే సాత్విక ప్రవృత్తితో చేసే సాధనలన్నీ కూడా నీకు సరి అయిన దారిని సూచిస్తాయి, సిద్ధిస్తాయి. అక్కడ కూడా సిద్ధిస్తుంది, సిద్ధించదని కాదు. కాకపోతే మార్గం వేరు, ఆచారాలు వేరు, అన్నీ దెబ్బతింటాయి. శరీరము దెబ్బతింటుంది. శరీరం ఉండగానే సాధన చేసి ఇక్కడ మోక్షాన్ని పొందాలని మేము చెప్తున్నాము. శరీరాన్ని కూల్చి సాధన చేసి అక్కడ ముక్తిని సాధించాలి. చచ్చినాకు వచ్చేది ముక్తి అంటే చచ్చినాకు వచ్చేది ముక్తి కాదు, మోక్షం కాదు నాయన. చావు మాత్రం వస్తుంది కానీ మోక్షం రాదు. నువ్వు బతికుండగానే మోక్షాన్ని చూడాలి. నీ శరీరం అనేది స్థితి ఎట్లుందో ఆ లోపల ఉన్న అంతరాత్మ బయటికి వచ్చి నీ ముందు నిలబడుతుంది. ఆ సాధనలో అటువంటి ప్రక్రియ ఉన్నది, లేదని కాదు. శుద్ధ సాత్వికమైన సాధన అయినప్పుడు కేవలం ఒక మంత్రమే నిన్ను బయటికి తీసుకొస్తుంది. లోపల ఉన్న అంతర్యామిని బయటికి తీసుకొచ్చి నిలుపుతుంది నీ ముందు. నీ దేహాన్ని నీవే చూస్తావు, నీ ఆత్మను నీవే చూస్తావు. నీ సాధనలో నీవు నిలిచి ముందుకుండి చూడగలుగుతావు. ఆ ప్రక్రియ ఉన్నది, లేదని కాదు. అటువంటి సిద్ధపురుషులు ఇప్పటికీ ఉన్నారు, జీవించే ఉన్నారు. ఎక్కడో లేరు, అయిపోయింది అంతా ఆ యుగాల్లో ఉండి ఇప్పుడు లేరు అని అనుకోకూడదు. ఏ రూపంలో ఎప్పుడు ఎక్కడ కలుస్తారో నీకు తెలియదు. ఈ శ్రీశైలంలోనే ఎంతలో ఉన్నారు మహానుభావులు, లేరని ఎందుకు అనుకుంటావు? ఈ మహబూబ్నగర్ కొండల్లో కూడా ఉన్నారు. నువ్వు సరైన దృష్టిని పెట్టు, వాళ్ళు వస్తారు, ఉపదేశిస్తారు. సరైన సాధనలో నడువు, వాళ్ళు వచ్చి మిగిలింది పూర్తి చేస్తారు. ఒక అడుగు నీ ముందుకు వేస్తే 9 అడుగులు మిగిలిన ఆ 9 అడుగులు వాళ్ళు వేయిస్తారు. ఎవరు? ఋషులు, మునులు, దేవతలు వేయిస్తారు. అప్పుడు పరిపూర్ణం అవుతుంది కదా. ఆ దశేంద్రియాలను నీ స్వాధీనంలో చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఆ 10 ఇంద్రియాలని స్వాధీనంలోకి తీసుకొని నీవు మోక్షాన్ని పొందడమే ఇక్కడ ముఖ్యమైనది.
ఆ యోగ సాధనకు కారణం అది. ఆ దశమనంతరం ఓపెన్ అయ్యి నువ్వు అక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికే ఈ సాధనలన్నీ చేసేది. అంతవరకు పోవాలంటే నువ్వు క్షేమంగా ఉండాలి కదా. తామస గుణాల వల్ల రాజస గుణాల వల్ల నీవు పోలేవు. అందుకు శుద్ధ సాత్వికమైనటువంటి ఋషభాటని ఎంచుకుంటే అందరికీ ఉత్తమము, లోకానికి లోక కళ్యాణము. అందరం కూడా ఈ భూమి మీద సుభిక్షంగా వండుకుంటూ చేసుకోవచ్చు. అటు యుద్ధం అనేది మాటనే ఎత్తకుండా మత కలహాలు, పోట్లాటలు, చికాకులు, చిక్కులు ఇవేవి రాకుండా నీవు సాధించుకుంటే అప్పుడు నిజమైనటువంటి సాధన సాగుతుంది తప్ప ఇవన్నీ అల్లకల్లాన్ని సృష్టించుకొని మనకు మనమే ఒక పెద్ద కుంపటి తయారు చేసుకున్నాం. మనకు మనమే గుంత మన కిందికి మనమే నీరు వచ్చేలా మన గుంతలో మనమే పడేలా ఒక గుంత తయారు చేస్తున్నాం. అది ఎందుకు? అట్లాంటి సాధనలు ఎందుకు చేయాలి? శుద్ధ సాత్వికమైన సాధనలే మనం చేస్తే, దాన్ని అనుసరిస్తే, ఆచరిస్తే బాగుంటుందని ఋషుల యొక్క అభిప్రాయము. నా అభిప్రాయం కూడా అదే. ఆ కోవలో మీరు కూడా నడిస్తే మీ సంతానం కానీ రాబోయే తరాలు కానీ ఆ సరి అయినటువంటి ప్రక్రియను, సరి అయినటువంటి విధానాన్ని అనుసరించి నడిచినప్పుడు ఈ స్వర్గతుల్యం అవుతుంది. భూలోకమే స్వర్గం అవుతుంది. స్వర్గం ఎక్కడో ఉన్నది అని కాదు, అంతరిక్షంలో ఎక్కడో ఉండేది కాదు. భూలోకమే స్వర్గం. చివరికి ఎక్కడ పోతే ఇక్కడికి రావాల్సిందే. నీవు సుఖాన్ని అనుభవిస్తున్నావు అంటే స్వర్గంలో ఉన్నట్టే కదా లెక్క. నరకాన్ని అనుభవిస్తున్నావు అంటే నువ్వు ఇక్కడ భూమి మీద ఉన్నా కూడా నరకంలో ఉన్నట్టే లెక్క. ఇక్కడే కనబడుతుంది భేదం అనేది. ఎంతో దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనిషి యొక్క ఆలోచన ధోరణిలోనే ఉన్నదంతా. కేవలం స్త్రీని కామించడంలో, రమ్మించడంలో సుఖం ఉందని అనుకుంటే అది పొరపాటే. కానీ జగత్తు ఉత్పత్తికి, పురోభివృద్ధికి, లోకం సాగడానికి అవసరం కనుక ఋషులు బాట ఏర్పాటు చేసినారు, ఓ పద్ధతి ఏర్పాటు చేసినట్టు కనుక దాన్ని అనుసరించి నడిస్తే నీకు సరి అయినటువంటి విధానం దొరుకుతుంది, సరి అయినటువంటి గురువులు లభిస్తారు, సరి అయినటువంటి మార్గము అవలంబిస్తారు. సరి అయినటువంటి ఆ ముక్తి మోక్షము నీవు బతికుండగానే చూసుకోగలుగుతావు. సిద్ధులు విద్దులు అన్నీ కూడా నీవు ఉండగానే అన్నీ వస్తాయి. అప్పుడు నీవు ఎంత కావాల్స్తే అంత చేసుకోవచ్చు, పురోభివృద్ధిని సాధించవచ్చు. ఆకాశంలో సృష్టి లోపల ఎన్ని గోళాలు ఉన్నాయో నీకు తెలియదు. ఎంత దూరం ప్రయాణిస్తే ఏమేమి వస్తాయో అది కూడా తెలియదు. చక్రాలు ఎన్ని ఉన్నాయనేది కూడా తెలియదు. అయితే ఇవన్నీ ఎక్కడ లభిస్తాయి, ఎప్పుడు లభిస్తాయి? నీవు పరిశుద్ధమైనటువంటి మనస్సు, పరిశుద్ధమైన ఇంద్రియాలు, పరిశుద్ధమైనటువంటి శరీరం తయారైతేనే అప్పుడు లభిస్తుంది. సంపూర్ణ శక్తివంతుడు అయితేనే నీవు దాన్ని అధిగమిస్తావు. శక్తిహీనుడు అయితే నువ్వేం చేయలేవు. శక్తివంతుడు అయితేనే చేయగలుగుతావు. శక్తి రావాలంటే నువ్వు తామస గుణాన్నే కలిగిన శక్తిని పెంపొందించుకుంటే నీకు తామసాన్ని కలిగేస్తుంది, చివరికి వినాశనాన్ని కలిగజేస్తుంది. ఆ బాటలో పోకుండా సాత్విక గుణ సంపన్నమైనటువంటి ఋషులు నడిచిన బాటని ఎంచుకుంటే అది మీకు బాగుంటుంది. ఆ దారిలోనే పోవడం ఉత్తమం, ఉన్నతమైనటువంటి మార్గం. ఈ వీడియోను మనం ఇంతటితోనే సమాప్తం చేద్దాం. పూనుకుందాం. ప్రత్యేకంగా ఎట్లా ఉంటుంది సాధన, ఆసన ప్రాణాయామ ప్రక్రియలు ఎట్లా చేయాలి, దాన్ని తీసుకొని వస్తాం ముందుకు. అప్పుడు మిగిలిన చర్చ అప్పుడు చేద్దాం. శాంతి శాంతి శాంతి. ఓ హరి ఓం హర హర మహాదేవ శంభో శంకర నారాయణ.
जगज्जननी ऐं ह्रीं क्लीं श्री चामुण्डायै विचे स्वाहा। ओम नमः शंभवाय च नमो भवाय च नमः शंकराय च भास्कराय च नमः शिवाय च शिवतराय च। या देवी सर्वभूतेषु भक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु योगरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै।